ఇప్పుడే మా రాయవరం దగ్గర ఒంగోలు వెళ్ళే రూట్‌లో అయితే బస్సు, టిప్పర్ గుద్దుకొని యాక్సిడెంట్ అయితే జరిగింది. చాలా వరకైతే బస్సు అయితే తగలబడిపోయింది. సుమారుగా 10 మంది నుంచి 12 మంది వరకు చనిపోయారని అంటున్నారు. సో, తప్పెవరిదనేది ఇంతవరకైతే తెలీదు. బస్సు అయితే బాగా చాలా ఘోరంగా అయితే కాలిపోయింది. మీరు చూడొచ్చు ఇటు. సో, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారో ఇంకా ఏం డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలియలేదు. నేను వెళ్ళైతే వీడియో తీసుకొనొచ్చాను. సుమారుగా ఉదయం 5:30 మధ్యలో జరిగింది యాక్సిడెంట్ అని అయితే చెప్తున్నారనమాట. సో, ఒకసారి మీరే వీడియో చూడండి. చాలా ఘోరంగా అయితే ఉంది వీడియో అయితే. చాలా ఘోరంగా చనిపోయి ఉన్నారు. పోలీసులు అయితే అంబులెన్స్‌లు, పోలీసులు, ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా చాలా మంది అయితే వచ్చి మంటలైతే చాలా వరకు అయితే ఆపేశారు. అయితే తగిలినప్పుడు ఫస్ట్ మంటలైతే అంటుకోలేదంట. సో, చాలా మంది వరకు బయటికైతే వచ్చేసారు. సో, ఇంకా 20 మందో, 15 మందో ఉన్నప్పుడు మంటలైతే పూర్తిగా అంటుకోవడం అయితే స్టార్ట్ అయ్యాయి. అప్పటికి ఫైర్ సిబ్బంది కూడా రాలేదంట. సో, మనకు తెలిసిన విషయం అయితే ఇదే. నేను వెళ్ళి కనుక్కున్న విషయం అయితే ఇదైతే జరిగిందనమాట. సో, ఫైర్ సిబ్బంది అప్పటికి రాలేదు. సో, వాళ్ళు వచ్చేసరికి పూర్తిగా తగలబడిపోయారు జనాలు కూడా. సో, చాలా వరకు చనిపోయారని అయితే చెప్తున్నారు. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఉన్నారంట మనిషి చచ్చిపోయింది మనిషి పైన కాలిపోయింది మొత్తం పైన. ట్రావెలా మామూలు గవర్నమెంట్ అన్నా అక్కడి నుంచి ఆగు ఆగు టిప్పర్ డ్రైవర్ కూడా చచ్చిపోయినా. టిప్పర్ స్పాట్ అయింది. లోడ్ బండి ఎంటీ ఆ బండ్లు తీద్దా సామె లోపల దెంకొచ్చింది. ఎందు అంట బాయ్స్ మొఖం బయటికి పెట్టినట్టు కుమారన్న బండి తగిలిన తర్వాత ముఖం అనేది సైడ్కి ఆటోమేటిక్గా భయంతో బయటికి పోయింది, కాలిపోయింది. పైన దూకినా కొద్దిగా బతికేవాడు అవకాశం లేదు. క్లోజ్ అయిపోయి ఉంటుంది పైన. అవును, ఆ టెన్షన్ కి ఏం కాదు. అది బయటికి రావచ్చు కానీ టెన్షన్ పుడుతుంది. టెన్షన్ రాలేకపోయినది. ఎంతమంది ఇద్దరు 30 మంది 12 మంది సో బతికింది ఎంతమంది? బతికిందేమో తెలియదు. నేను ఇప్పుడు న్యూస్ చూస్తే 12 మంది చనిపోయినారు అని చెప్పి అంటున్నారు. ఇంకా ఉన్నారు లోపల. అదిగో పైన ఒక బాడీ ఉందా? పైన ఒకళ్ళు ఉన్నారు అంటే లోపల కింద పైన ఉన్నారులే, కింద 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 ఉన్నారు. కింద ఉంటారు మరి ఎంతమంది ఉంటారో తెలియదుగా. కింద ఉన్న మనిషి తొందరగా కనపడరు. ఎన్నింటి జరిగింది? 5:30 అప్పుడు. అంతమంది నేను ఇక్కడ మొత్తాన్ని వాంచిపోతాయి. ఆడ ఎంతసేపు ఆగలేదు. స్మెల్ కదా. మనిషి కాదు ఈతనా నువ్వు అనేది. కింద ఉన్నాడా? కింద అది స్లీపర్ కాదు, స్లీపర్ అది కింద సీటర్ అయితే హరికృష్ణ ట్రావెల్స్ వచ్చింది. రిజిస్ట్రేషన్ లేనా కానీ గాడి నాగాల్యాండ్లో చేస్తారు. నాగాల్యాండ్ చేస్తారు. స్టేట్ వేరే
फंसा जाने दो जाड़ा है क्या जाने కింద ఉన్నాయంట ఇంకా కింద ఉన్నాయంట ఇంకా ఎంతమంది చూడండి అందుబాటు అన్న